హలో గాయస్, అందరికి నమస్తే. ఈరోజు పిఎం కిసాన్ ఈకేవైసీ లేదా పిఎం కిసాన్ 17th ఇన్స్టాల్మెంటు మీకు పడిందో లేదో ఏ విధంగా చూసుకోవాలో చెప్తాను నేను. అయితే ఈ కండిషన్లో మీకు మీ పిఎం కిసాన్కి ఇక్కడ మీరు పిఎం కిసాన్ ఐడి ఒకటి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఐడి నెంబరు మీరు తెలుసుకుని ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ తోటి ప్లస్ మీ దగ్గర ఆ పిఎం కిసాన్కి లింక్ అయిన ఫోన్ నెంబరు, అంటే ఈకేవైసీ అయిన నెంబరు మీ దగ్గర ఉంటే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా మీరు ఆ గూగుల్లో pmkisan.gov.in అని ఎంటర్ చేయండి. తర్వాత పిఎం కిసాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు నో యువర్ స్టేటస్ అని ఉంటుంది పిఎం కిసాన్ డాష్బోర్డ్లో. సో అక్కడ నో యువర్ స్టేటస్ కొట్టి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఉన్న క్యాప్చాని సేమ్ మనం అక్కడ ఎట్లా ఉందో అట్లా ఆ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తున్నాను. చేసి గెట్ ఓటీపీ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఓటీపీ మీ ఫోన్కి ఏదైతే ఈకేవైసీ అయిందో ఆ ఫోన్కి మెసేజ్ వస్తుంది. అక్కడ మీరు ఓటీపీని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ గెట్ డేటా అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్పుడు అతను రిజిస్టర్ అయ్యాడు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఫార్మరు, అట్లా ఆ ఫార్మర్ డీటెయిల్స్ కనపడతాయి, మొబైల్ నెంబర్ అట్లా. ఇక్కడ మీరు చూసుకుంటే లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్లో ఈ ఫార్మరు లేటెస్ట్గా అంటే ఒక 2-3 years అప్లై చేసుకున్నాడు కాబట్టి అతను 10th ఇన్స్టాల్మెంట్ పడింది. చూడండి అక్కడ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పడింది, ఏ బ్యాంక్లో పడింది, దాని యూటీఆర్ నెంబర్ ఎంత, ఏ పేమెంట్ మోడ్ ఆధార్ మీద పడిందా. ఇప్పుడు పిఎం కిసాన్ మొత్తం కూడా ఆధార్ మీద పడుతున్నాయి. సో ఆధార్ మీద పడిందా. నెక్స్ట్ క్రెడిట్ ఎప్పుడయింది ఆ డేట్ కూడా ఉంటుంది. ఇంకా ఇన్ కేస్ మీద ఏదైనా ఇన్ఎలిజిబిలిటీ అయి ఉంటే కనుక ఒకసారి మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్లో చూస్తే ఇక్కడ ల్యాండ్ సీటింగు ఎస్ ఉంది, ఈకేవైసీ ఎస్ ఉంది, ఆధార్కి బ్యాంక్ అంటే ఎన్పిసిఐ కూడా ఎస్ఏ ఉంది. సో వీరు ఈకేవైసీ ఎప్పుడు చేసుకున్నారు, 22లో చేసుకున్నారు. ఇట్లా ఇక్కడ ఈ ఎస్లు కాకుండా నో అని ఉంటే మీరు ఇన్ఎలిజిబిలిటీ కింద ఉన్నట్టు. అంటే ఆధార్కి పొలానికి లింక్ లేకపోతే ల్యాండ్ సీటింగ్ నో అని ఉంటుంది, లేదా ఈకేవైసీ స్టేటస్ చేసుకోకపోతే నో అని ఉంటుంది, లేదా ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అంటే ఎన్పిసిఐ ఇది లేకపోతే కనుక మనకి నో అని ఉంటుంది అనమాట. సో అవి మీరు ఇంకా డీటెయిల్ చూడవచ్చు. ఒక ఇన్ఎలిజిబుల్ అయితే ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ ఉంటాయి, మీరు ఎందుకు ఇన్ఎలిజిబిలిటీ అయ్యారు అట్లా ఆ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే. సో అది గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. తోటి రైతులకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.